సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయా. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొనువారు లేరు. ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప,
మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సజీవాహిని వీక్షకులందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ 2024 సంవత్సరంకి దేవుడు మనతో ఏ వాగ్దానంతో మాట్లాడబోతున్నాడు అనేది చూద్దాం. 2023లో కూడా దేవుడు ఒక అద్భుతమైన వాక్యము, సో న్యూ డోర్స్ అనే ఒక వాగ్దానాలతో, మరి ఎన్నో వాగ్దానాలతో ఎంతో మందితో దేవుడు మాట్లాడి బలపరిచి మరి నూతన పరిచి ఈ సంవత్సరం 2023లో కూడా ఎన్నో విషయాలు మన జీవితంలో పాతబడినటువంటి నూతన పరిచి మరి ఆశీర్వదించారని నమ్ముచున్నాను. 2023 ఎంతో మందికి ఆశీర్వాదకరంగా సంతోషకరంగా ఉన్నదని నేను భావిస్తున్నాను. ఈ 2024 కూడా ఇదే దేవుని వాక్యముతో మనం బలపరచబడి మరి సంతోషంతో నింపబడి ఈ 2024ని కూడా మనము ఎంటర్ అవ్వాలని భావిస్తూ దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడబోతుందని మనం చూసే ముందు మన హృదయాలను సిద్ధపరచుకుందాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తుడా, మహోన్నతుడా, జీవంగలిన తండ్రి, రాజాతి రాజా, ప్రభులకే ప్రభువా, మా గొప్ప దేవ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ మహాకృపలో మమ్మల్ని భద్రపరిచానైనా నీకు స్తోత్రములు స్వామి. ఈ యొక్క సమయాన్ని ప్రభానైనా, అద్భుత సమయాన్ని మాకిచ్చావనైనా నీకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రభానైనా దేవా, నేను మాట్లాడబోతున్నది ప్రభానైనా నా మాటలు కాదు స్వామి, నీ మాటలు స్వామి. నీ మాటలతో నన్ను నింపుము, నీ ఆత్మతో నన్ను నింపుము స్వామినైనా. మరి తండ్రి వాక్యంని ప్రభానైనా మరి ఎంతగానో ఆసక్తితో వేచి ఉన్న ప్రభా నీ వీక్షకులందరితో ప్రభా నీవు నా ద్వారా మాట్లాడమని, నన్ను నీ నోటి బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం స్వామి. నీ వాక్యాన్ని ప్రభానైనా మేము ఆలకించి ప్రభా దాన్ని అంగీకరించి హృదయం అనే పలకలో రాసుకున్నట్టుకునైనా నీవే మాకు సహాయం చేయమని మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనులారా, ఈ యొక్క రోజు మనతో దేవుడు మాట్లాడబోతున్నది ఏంటంటే అంశము ఎవర్ లాస్టింగ్ గ్రేస్. ఎవర్ లాస్టింగ్ గ్రేస్, నిరంతరమైన కృప. సో నిరంతరం అనే పదానికి మనకు అర్థం అందరికీ తెలుసు. సో నిరంతరం అంటే అది ఎప్పుడూ ఉంటుంది, ఇంతకు ముందు ఉన్నదే ముందు కూడా ఉండబోతున్నది. సో నిరంతరం, దానికి ఒక ఎండ్ లేదు. సో దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుందంతే, బట్ దర్ ఈస్ నో ఎండ్ ఫర్ దాట్ అనే నిరంతరం అనే వర్డ్ కి అది అర్థం. సో గ్రేస్ అంటే మనందరికీ తెలుసు, దాన్ని మనం విధములుగా మనం చూస్తూ ఉంటాం మన జీవితంలో. గ్రేస్, దేవుని కృపని మనము కనికరం రూపంలో చూస్తూ ఉంటాం, ప్రేమ రూపంలో చూస్తూ ఉంటాం, మరి దయా రూపంలో చూస్తూ ఉంటాం, ఇంకా ఎన్నెన్నో రూపాలు ఉన్నాయండి దాన్ని. సో దేవుని కృప, ఆ కృప అనే వర్డ్ ని మనము ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటాం, మనం వాడుతూ ఉంటాము కూడా. సో సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అని అంటే, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ గివెన్ ఫ్రీలీ. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ కెనాట్ బి ఎర్న్డ్, బట్ ఇట్ ఈస్ గివెన్ ఫ్రీలీ టు యూ. It is given freely to you and it is an undeserved favor. Undeserved favor. So ఈ కృప ఎవరికి వస్తుంది అని అంటే, it is to everybody. కృప అనే పదం, కృప అనే వర్డ్ ఎవరికి ఉపయోగిస్తాము లేదా ఎవరికి మనం చూపిస్తాము అని అంటే, ఎవరు చూపించాలి లేదా దేవుడు ఎవరికి చూపించాడు అని అంటే అది ప్రతి ఒక్కరికి అండి. టు ద డిజర్వ్డ్ పర్సన్స్ అండ్ అన్డిజర్వ్డ్ పర్సన్స్ ఆల్సో. It is to all the humankind. God has shown his grace. సో సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈ దయ అనేది దేవుడు మనకు అందించే ఉచిత మరియు అనర్హమైన సహాయం. సో దేవుడు మనకు అందించే ఉచిత మరియు అనర్హమైన సహాయం, తద్వారా మనం అతని దైవిక జీవితంలో భాగస్వామ్యం మరియు శాశ్వత జీవితాన్ని పొందాలనే అతని పిలుపుకు మనం ప్రతిస్పందించవచ్చు అనే ఉద్దేశం అండి దేవునిది. సో ఈ కృప వలన ఆయన మనకి శాశ్వత జీవితాన్ని ఇవ్వడానికి, మరి ఆయన దైవిక జీవితంలో మనం కూడా భాగస్వాములు అవ్వడానికి కొరకు దేవుడు ఈ కృప అనేది మనకి ఉచితంగా ఇచ్చాడండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనకు తెలుసు కదా, ఈ లోకాన్ని ప్రేమించాడు ఆయన ఎన్నో మరి మన కొరకు ఏమేం చేశాడండి. ఆయన శూన్యం నుంచి సమస్తమును మనకు చేసి ఇచ్చాడు. ఈ గాలిలో మనకి మరి జీవాన్ని ఇచ్చాడు, మనకి జీవం ఇచ్చాడు. మరి మన చుట్టూ ఎన్నో మేలులు మనకి చేస్తూనే ఉన్నాడు ఆయన. ఇదంతా కూడా
కేవలం ఆయన దయ, ఆయన కృప అని మనము చెప్పచ్చు. సో ఈ కృపని మనము ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంటాము. ప్రతిరోజు అండి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం ఈరోజు జీవించి ఉన్నది కూడా ఆయన కృపనే. సో మనం పీల్చుకుంటున్న ఈ యొక్క గాలి, మనం పీలుస్తున్న ఈ యొక్క గాలి కూడా ఆయన కృప వల్లనే మనకు వచ్చింది. మనకున్న ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ఉన్నది కదండి మనందరికీ. సో అందరం ఇలా ఆరోగ్యంగా, మరి మంచి చేతులు కాళ్ళు అన్ని మనకు మంచిగా ఉన్నాయి. సో మంచి ఆరోగ్యంతో ఉన్నాము అంటే కూడా అది దేవుని కృపనే. మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీస్ మనతో ఉన్నాయి. మన చుట్టూ మన ఫ్యామిలీస్, మన తల్లిదండ్రులు, మరి భార్యాభర్తలు, మన పిల్లలు మరి చుట్టూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, అందరు జీవంతో ఉన్నారన్నా కూడా అది కూడా దేవుడు మనకి ఇచ్చిన కృపనేనండి. మరి మనకున్న ఈ యొక్క ఉద్యోగాలు మనం మంచి కదా, మంచి లెవెల్లో మంచి స్టేటస్ లో పెట్టాడు దేవుడు, మంచి రెస్పెక్ట్ సొసైటీలో. దేనివల్ల? కొన్నిసార్లు మీ జాబ్స్ వల్ల కూడా వచ్చిండొచ్చు. సో ఆ జాబ్స్ కూడా, ఇవన్నీ కూడా ఎవరిచ్చారు అని అంటే తప్పకుండా ఇవన్నీ కూడా దేవుని కృప. నువ్వు చేస్తున్న బిజినెస్ లో నువ్వు వర్ధిల్లుతుంటే అది దేవుని కృపనే. మరి నీకున్న ఎడ్యుకేషన్, నువ్వు డబుల్ డిగ్రీ గ్రాడ్యుయేట్ అయి ఉండొచ్చు, లేదా సింగిల్ డిగ్రీ గ్రాడ్యుయేట్, యూ క్యాన్ బి ఎ PhD పర్సన్. ఆల్ దీస్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన నీకు ఉచితంగా ఇవ్వబడిన ఆ కృప వలననే ఇవన్నీ కూడా నీకు కలిగి ఉన్నాయి. మరి ముఖ్యంగా మనకి ఇవ్వబడిన ఉచితమైన రక్షణ, సాల్వేషన్ గురించి చెప్పాలంటే నిజంగా దాన్ని బట్టి మనం దేవునికి ఎన్ని స్తుతులు చెప్పినా కూడా సరిపోదు. ఎందుకంటే రక్షణ జీవితానికి మనము అర్హులం కాదు. మనము పాపులంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూసి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మనల్ని రక్షణలోకి తీసుకొని వచ్చాడు. సో ఇవన్నీ కూడా దేవుని కృప వల్ల కలిగినవే కావని అంటారా? కానీ తప్పకుండా ఒప్పుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ మీరు అనుకోవచ్చు ఎవరైనా, నా ఆరోగ్యం మరి నేను కాపాడుకున్నాను, నేను ఎక్సర్సైజెస్ చేసి నేను నన్ను కాపాడుకుంటున్నాను కాబట్టే నా ఆరోగ్యం బాగుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అలాగైతే మరి కోవిడ్ టైంలో ఎంతో మంది ఆరోగ్యంగా ఉన్న మనుషులే చనిపోయారు. చిన్న చిన్న వయసు వాళ్ళు, 23 సంవత్సరాలు 20 సంవత్సరాల వారు కూడా, వారందరికీ ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా చనిపోయి ఉన్నారు. సో తప్పకుండా ఇప్పుడు మనకున్న ఆరోగ్యం మరి దేవుడు ఇచ్చిన కృపనే అని మనము తప్పక నమ్మాలి. మరి ఒకవేళ నీ ఎడ్యుకేషన్, నేను చేసిన హార్డ్ వర్క్, నేను చదువుకున్నాను, నేను రాత్రింపగలు కూర్చొని చదివాను కాబట్టే నేను టాపర్ని అయ్యాను, నేను PhD తెచ్చుకోగలిగాను నువ్వు అనుకుంటూ ఉంటే, సో దేవుడు ఒక మాట గుర్తు చేస్తున్నాడు. ఎంతో మంది ఎడ్యుకేటెడ్ పర్సన్, డబుల్ డిగ్రీ PhD గ్రాడ్యుయేట్స్ కూడా ఏం చేస్తున్నారంటే వారి చదువుకి తగిన ఒక జాబ్స్ దొరక్క ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. చిన్న చిన్న పనులు, మరి పానీపూరి షాప్స్ అంట, మరి చాలా చిన్న పనులు. వారికి అసలు అది ఆ పని వారికి సూట్ కాదు, వాళ్ళ క్వాలిఫికేషన్ తగిన జాబ్స్ కాదు. అయినా కూడా వారు ఏం చేస్తున్నారంటే దానికి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఈరోజు నీ జాబ్కి తగిన, నీ ఎడ్యుకేషన్కి తగినట్టుగా నీకు జాబ్ వచ్చిందంటే ఇది తప్పకుండా దేవుని కృప అని మనము అంగీకరించాల్సిందే. ఒకవేళ మా చుట్టూ ఉన్న ఫ్యామిలీస్, నేను చాలా బాగా చూసుకుంటున్నాను నా ఫ్యామిలీని, అందుకే నా ఫ్యామిలీ అంత సంతోషంగా ఉన్నాను, నా ఫ్యామిలీ నేను కాపాడుతున్నాను అని ఒకవేళ నేను అనుకుంటే, మరి ఎన్నో యాక్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాం కదా. సో ఎన్నో ఫ్యామిలీస్ మరి ఒకేసారి ఫ్యామిలీ మొత్తం చనిపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. చనిపోయిన సిచ్యువేషన్స్ ఎన్నో చూస్తూ ఉంటాం. కాబట్టి మన కుటుంబాలు ఈరోజు జీవంతంగా ఉన్నాయంటే అవి కూడా తప్పకుండా దేవుని కృప. ఒకవేళ మరి నువ్వేమైనా అనుకో ఉండొచ్చు, సమాధానం మరి నా వల్ల నేనంతా ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాను, నా ఫ్యామిలీని అంతా నేను ప్లాన్ గా చూసుకుంటాను కాబట్టి నా ఫ్యామిలీలో సంతోషం, సమాధానం, సమృద్ధి అన్ని నా జ్ఞానం వల్లే నేను అనుకుంటూ ఉంటే, ఎంతో మంది పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ కూడా ఏం చేశారండి? సమాధానం లేక వారు ఎంతగానో వాళ్ళ కింద ఎంతో మంది 100 మంది 1000 మంది పనిచేస్తూ ఉంటారు. కానీ వారికి సమాధానం లేక, సమాధానం దొరకక, ఇన్ని ఉన్నా కూడా సమాధానం దొరకక వారి జ్ఞానం వారిని కాపాడుకొనటానికి సరిపోలేదండి. ఎంతో మంది సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్స్ ని కూడా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి మనం అనుదినము మనం ఏమి చేసినా కూడా తప్పకుండా అది దేవుని కృప అని మనము అంగీకరించాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ వే. ఎందుకంటే నిజంగా నో డౌట్ ప్రతి ఒక్క విషయంలో దేవుని కృప అనేది మనము చూస్తూనే ఉన్నాము. మరి ఈ ఒక గ్రేస్, ఈ కృపకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయండి. సో మనము దాన్ని చూద్దాము. ఈ కృప గురించి మనకు తెలిసినదే, మనం అందరం అనుభవిస్తున్నాం. కానీ ఒక్కసారి దేవుడు ఈ యొక్క సంవత్సరంలో, ఈ ఆఖరి సంవత్సరంలో
ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడి మనకి జ్ఞాపకం చేయాలని దేవాది దేవుడు ఆశపడుతున్నాడు. మరి గ్రేస్ GRACE అనేది దాని స్పెల్లింగ్ కాబట్టి, సో G ఫర్ జనరస్. సో గ్రేస్ ఈజ్ ఆల్వేస్ జనరస్. సో గ్రేస్ ఈజ్ ఆల్వేస్ జనరస్. జనరస్ అనొచ్చు మనము. ఇట్స్ వెరీ లిబరల్ అని కూడా అనొచ్చు. సో దేవుని కృప ఎల్లప్పుడూ అది ఒక దాతృత్వం కలిగినది. సో దాతృత్వము లేదా ఔన్నత్వము అని కూడా అనొచ్చు మనము. అంటే అది మనం అనుకున్న దానికన్నా మనం ఆశించిన దానికన్నా ఎక్కువ ఇస్తుంది. సో గ్రేస్ ఆల్వేస్ ఇట్ గివ్స్ మోర్ దాన్ వాట్ యు ఎక్స్పెక్ట్. సో గ్రేస్ ఎప్పటికి కూడా అది జనరస్ కానీ లిమిట్ ఉండదు. దేవుని కృపకి ఎప్పుడు లిమిట్ ఉండదు. సో దేవుడు చూపించే ఆ కృపకి లిమిట్ ఉండదు. అండ్ దెర్ ఆర్ నో కండిషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ ఆల్వేస్ జనరస్ టు ఎవ్రీ పర్సన్. ఇట్ ఈస్ ఆల్వేస్ జనరస్ టు ఎవ్రీ పర్సన్. సో మనం 1 Samuel మనం 20:14 చూసామంటే, 1 సమూయేలు 20:14 చూసామంటే మనం అక్కడ దావీదు గురించి చూస్తాం. సో దావీదు సౌలుకి భయపడి మరి దేవుని పట్ల అడుగుతాడు, దేవా నన్ను కాపాడు, నీ దయ చూపించు, సో దాట్ ఐ మే నాట్ బి కిల్డ్. ఆ యెహోవా చూపించిన ఆ దయనే నువ్వు కూడా నా పట్ల చూపించని తన ఫ్రెండ్ అయిన తన స్నేహితుడైన యోనాతాన్ని అడుగుతాడనమాట. సో యెహోవా చూపించిన ఆ దయ నాకు నువ్వు చూపించు. సో యెహోవా చూపించిన దయ అంటే ఎలాంటిదంటే, సో దట్ ఐ మే నాట్ బి కిల్డ్ అంటున్నాడు, నేను చనిపోకుండా ఉండులాగా అనేసి దావీదు అంటున్నాడు. అంటే దేవుని దయ ఎప్పుడైనా అది బ్రతికించేది. సో దేవుని కృప మనల్ని ఎప్పుడు బ్రతికించేదిగా ఉంటుంది. దావీదును తర్వాత మనకు తెలుసు ఏం జరిగిందో. సో యోనాతాను ఎవరో కాదండి, సౌలు. దావీదుకు శత్రువుగా ఉన్న సౌలు కుమారుడిని అక్కడ దేవుడు వాడుకొని తన కృపని యోనాతాను మూలంగా దావీదుకు చూపించి దావీదు ప్రాణాన్ని రక్షించి ఉంది దేవుని కృప అక్కడ. సో చూసామంటే కదండి, దేవుని కృప ఎల్లప్పుడూ ఒకరిని రక్షించేదిగా ఉంటుంది. అది నువ్వు ఊహించవు ఎవరి ద్వారా నుంచి వస్తుందో. దేవుని దయ అనేది ఏ పక్క నుంచి వస్తుందో మనకి తెలీదు. మనం 2023లో కూడా ఎన్నోసార్లు మనం గుర్తు చేసుకోవాలి. మనం ఒక్కోసారి అనుకుంటాం, ఇంకా నాకు ఎవరు సహాయం చేయగలరు, ఇంకెక్కడి నుంచి సహాయం వస్తుంది, ఎక్కడి నుంచి రాదేమో అని అనుకున్నప్పుడు నువ్వు ఊహించని వ్యక్తుల ద్వారా, నువ్వు ఊహించని పరిస్థితుల నుండి నీకు సహాయం అనేది కలిగి ఉంటుంది. సో అందుని బట్టి దేవుణ్ణి మనం అందరము తప్పకుండా స్తుతించాల్సిందే. మరి ఇంకా మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23వ వచనం వరకు చూసామంటే ఆత్మ ఫలములు, మనందరికీ తెలిసిన ఆత్మ ఫలముల గురించి ఉంటుంది. సో ఆత్మ ఫలములు ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలుత్వము, మరి మంచితనము, విశ్వాసము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలములు. సో మంచితనము, దయాలుత్వము అనేది మనం చూస్తున్నాం. అంటే దయ. సో దేవుని కృప అది కూడా మనం కలిగి ఉన్నాం. అది కూడా ఒక ఆత్మ ఫలమై ఉన్నది. సో మనం కూడా దేవుని దయ మనలో పొందినట్టుగా మనం ఆత్మ ఫలములు ఇతరుల కొరకు, మరి ఇతరుల్ని నశించిపోతున్న వారిని రక్షించడానికి కూడా మనము ఈ ఆత్మ ఫలములు అనేది వాడాల. కాబట్టి దేవుని దయ మనలో ఉన్నప్పుడు మనము కూడా ఇతరులకి చూపించాలి ఆ దయని. దేవుడు మన పట్ల ఎలా దయ చూపించాడో మనము ఇతరుల పట్ల, మరి అర్హత లేని వారికి కూడా మనము దయ చూపించాలనేదే దేవుడు ఈ విషయంగా మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. సో ఆత్మ ఫలములు మనలో ఉన్నప్పుడు మనం ఏమవుతాం, మనం దేవుని కృపకి పాత్రులమవుతాం. ఈ ఆత్మఫలం దయ అనేది మనలో ఉన్నప్పుడు, మనం ఇతరులకి చూపించినప్పుడు మనం కూడా దేవుని యొక్క దృష్టిలో ఉంటాము, దేవుని కృపకి మనం కూడా పాత్రులం అవుతాము. అలాగే మనం సారెపాతు స్త్రీ గురించి తెలుసు కదా మనందరికీ. సో షీ వాజ్ సో జనరస్. తనలో దేవుని కృప ఉన్నది, ఆ దయ దేవుడు తన ద్వారా ఆ ఒక ప్రవక్త ఎవరైతే వచ్చి ఆహారం అడిగాడో ఆ ప్రవక్త ఎంత ఆకలి కొని ఉంటాడండి. తను కూడా ఆకలి కొనుంది సారెపాతు స్త్రీ కూడా. కానీ ఆ విధవరాలు తన బిడ్డలకు ఇచ్చిన ఆ ఒక ఆహారాన్ని కూడా తీసి వాళ్ళకి ఇవ్వగలిగింది. అంటే దేవుని దయ తనలో ఎంత బాగా పనిచేసిందండి, ఎంత బాగా పనిచేసింది నిజంగా. కాబట్టే తను మళ్ళీ ఆశీర్వదింపబడింది. సో ఎప్పటికైనా దేవుని దయ, దేవుని కృప అనేది అది ధారాళముగా పనిచేస్తుంది. ధారాళముగా నీలో నువ్వు ఏం చేసినా కూడా నువ్వు ధారాళంగా చేయగలిగే సహాయం నీకు చేస్తుంది. సో గ్రేస్ ఈజ్ ఆల్వేస్ ఇట్ ఈస్ జనరస్. సో ఆ దయ అనేది ధారాళమైన ఆ దయ మనలో కూడా మనము పొంది ఉండాలనేది దేవుని యొక్క
ఉద్దేశము. అలాగే జీ ఫర్ జనరస్ అండ్ ఆర్ ఫర్ రెస్పెక్ట్. సో రెస్పెక్ట్, గ్రేస్ అనేది వాట్ ఇట్ డస్, ఇట్ గివ్స్ యూ రెస్పెక్ట్, ఇట్ మెయింటైన్స్ యువర్ రెస్పెక్ట్. అంటే రెస్పెక్ట్ మనకు తెలుసు, ఈ లోకముల ప్రకారం చూసామంటే రెస్పెక్ట్ అనేది ఎవరికి దొరుకుతుందండి? ఈ సొసైటీలో జనరల్ గా ఎవరైనా మంచి పొజిషన్ లో ఉంటే, మంచి క్వాలిటీస్ ఉంటే, వారు నలుగురితో మంచిగా ఉండి, లేదా వారు మంచి జాబ్ లో ఉన్న వారికి మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది. లేదంటే మంచిగా చదువుకుంటున్న పిల్లలకి మనం రెస్పెక్ట్ ఇస్తాము. అలాగే ఇంకా ఒక సొసైటీలో ఒక మంచి స్టేటస్ అనేది ఉన్న వారికి మాత్రమే మనము రెస్పెక్ట్ ఇస్తాం. కానీ దేవుని కృప అలా కాదండి. నువ్వు ఎవరైనా కూడా God will respect you. God's grace will respect you and will keep your respect up in the society or in the place wherever you are, and even in his kingdom. ఆయన రాజ్యంలో కూడా దేవుని కృప నీకు ఉంటే నీకు మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. నీ లైఫ్ కి ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది, నీ పర్పస్ కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో దేవుడు నీ లైఫ్ లో ఏం పర్పస్ ఉంచాడో, ఇప్పుడు నువ్వు క్రికెటర్ అయితేనే నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని దేవుడు ఎక్కడ ఇవ్వలేదు. సో దేవుని కృపలో నువ్వు ఒక సీదా సాదా మనిషివి, నువ్వు చిన్న మినిస్ట్రీ చేస్తున్నా, నువ్వు పెద్ద మినిస్ట్రీ చేస్తున్నా కూడా దేవుని కృప నీ మీద ఉన్నప్పుడు నీకు ఆ రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. నీ లైఫ్ లో చిన్న మినిస్ట్రీ చేయి. సో డోంట్ బాదర్, మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు మీరు డోంట్ బాదర్ అబౌట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ చర్చ్. సో లాస్ట్ ఇయర్ లో నా సభలో మరి ఇంతమందే ఉన్నారు, ఇంకాను నాది చిన్న సభగానే ఉన్నాను, నేను ఇంకాను చిన్న చిన్న సేవనే చేస్తున్నానే, మరి ఎప్పుడు నా చర్చ్ లో ఎక్కువ మంది అవుతారనో మీరు ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే, ప్రియ దైవజన, మా దేవుడు ఈరోజు చెప్తున్నాను నీతో. సో డోంట్ వరీ, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకుంటే చాలు. నీకు ఇవ్వబడిన పర్పస్ కి, నీకు ఇవ్వబడిన ఇంతే జనంతోనే ఐ విల్ గివ్ యూ రెస్పెక్ట్. I will make the society give you respect. Don't worry about your respect. Have only my grace అని దేవుడు చెప్తున్నాడు. ఆయన కృప మాత్రమే నీకు ఉంటే చాలు. ఆ దేవుని కృప అనేది నీకు నీ లైఫ్ కి ఒక రెస్పెక్ట్ ఇస్తుంది. నువ్వు చేస్తున్న పనికి ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తుంది. నువ్వు చేస్తున్న చిన్న పని, మనకు తెలుసు ఎంతో మంది మనం యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నాం, ఈవెన్ ఎవరు అయితే బెగ్ చేస్తున్నా, నిజంగా అడుక్కుంటున్నారో వారు కూడా దేవుని నమ్ముకొని దేవుణ్ణే ఆరాధిస్తూ మరి వారి సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. వారు చేస్తున్న చిన్న పనే, కానీ వాళ్ళకి చాలా మంది రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఈరోజు ఒక ఇద్దరిని చూస్తున్నాం, చాలా వయసైన వారు, ఆమె స్వరంతో, ఆమెకు ఉన్న స్వరంతో ఆమె ఏం చేస్తుంది, ఆమె దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. సో దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆమె పట్ల దేవుని కృప ఉంది కాబట్టి ఆమె ఎంతో ఫేమస్ అవుతుంది. ఇప్పుడు దేవుణ్ణి ఆమె చిన్న స్వరంతోనే, ఆమె పాడే పాటలతోనే ఆమె ఏమవుతుందంటే చాలా ఫేమస్ అవుతుంది అనమాట. అంటే షీఈస్ గెయినింగ్ మోర్ రెస్పెక్ట్ only because God's grace is upon her. So grace always gives you respect, whatever you are, whoever you are. నువ్వు దేవునికి తెలుసు, నువ్వు దేవునికి తెలియకపోయినా కూడా దేవుని కృప నీ మీద ఉంటే దేవుడిని జీవితానికి నీకు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తారనమాట. సో మనకు తెలుసు, మనకు లైక్ హీ గివ్స్ యూ డిగ్నిటీ ఇన్ యువర్ లైఫ్. మన యోసేపు గురించి బాగా తెలిసిందే. సో యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణే స్తుతిస్తూ ఆయన వాక్యాల మీదే ఆధారపడ్డాడు కాబట్టి దేవుని కృపని తను పొందాడు. ఒక్కరోజు తను మంచి రెస్పెక్ట్ఫుల్ పర్సన్ గా తను మార్చబడ్డాడు. సో ఆల్వేస్ గ్రేస్ గివ్స్ యూ రెస్పెక్ట్. సో గ్రేస్ ఇస్ జనరస్, గ్రేస్ గివ్స్ యూ రెస్పెక్ట్, ఆర్ గ్రేస్ గివ్స్ యూ రెస్పెక్ట్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఆఫ్ యువర్ వర్క్. అండ్ నెక్స్ట్ A. So grace ante GRA. A ante it is for the action, or action is always a mechanism for change. సో ఒక పని ముందుకు వెళ్ళాలి అని అంటే ఒక యాక్షన్ జరుగుతేనే. సో మనందరికి ఫిజిక్స్ తెలుసు కదా. సో వెన్ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్, యూ హ్యావ్ టు డూ సమ్ యాక్షన్. సో ఒక మార్పు జరగాలన్నా కూడా ఒక యాక్షన్ అనేది జరుగుతుంది. ఒక నీరు మరి స్టేబుల్ గా ఉంటే ఏమవుతుంది, దాంట్లో ఏ మార్పు జరగదు. ఒకవేళ మూవింగ్ వాటర్స్ మనకు తెలుసు కదా, ఎనర్జీ, ఇప్పుడు హైడ్రాలిక్ ఎనర్జీ అని అంటాం. సో వాటర్ నుంచి మనము ఎనర్జీ తీసుకుంటాం అనమాట. సో అది ఎప్పుడు వస్తుంది, వాటర్ నిలబడినప్పుడు వస్తుందా, వాటర్ మూవ్ అవుతున్నప్పుడు వస్తుందా? తప్పకుండా వాటర్ మూవ్ అవుతున్నప్పుడే. ఆ మూవ్ అవుతున్నప్పుడే ఆ మూమెంట్ నుంచి వచ్చేసి ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. సో అంటే ఓన్లీ వెన్ దెర్ ఇస్ యాక్షన్ దెర్ ఇస్ అ చేంజ్. సో యాక్షన్, దిస్ గ్రేస్, ఈ దేవుని కృప అనేది ఆ యాక్షన్ కి సహాయపడుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ అ మెకానిజం ఫర్ చేంజ్, ఆర్ యూ క్యాన్ సే మార్పు కోసం ఒక యంత్రాంగంగా అది పనిచేస్తుంది. సో నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా ఒక విషయం మారాలి
అని అంటే, నువ్వు మార్చుకోవాలి అని నువ్వు ఇష్టపడుతూ ఉంటే, లేదా నీ పరిస్థితులు మార్చబడాలి, 2023లో ఉన్నట్టు నా జీవితం 2023లో వద్దు, నా 2024లో నా జీవితం అనేది మార్చబడాలి, ఒక నూతన మార్పు నువ్వు ఆశపడుతుంటే, దిస్ గ్రేస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. దిస్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ అ మెకానిజం ఫర్ ద చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక మార్పు కోసం ఈ యొక్క గ్రేస్, దేవుని దయ అనేది ఇట్ విల్ హెల్ప్ యూ. ఇట్ విల్ ఆబ్వియస్లీ హెల్ప్ యూ. సో నీ పని ఒక్కటే, దేవుని కృప కొరకు నువ్వు వేడుకోవాలి, దేవుని కృప మాత్రమే నువ్వు ప్రార్థించాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఇట్ విల్ మేక్ యూ యాక్ట్ అకార్డింగ్లీ. సో నీలో మార్పు నీకు తెలియకుండానే అది జరిగిపోతుంది అనమాట. అదే దేవుని కృపలో ఉన్న ఒక మ్యాజిక్. మనకు తెలుసు ఎలాంటి మార్పులు అంటే, ఒక డార్క్నెస్ నుంచి లైట్కి వచ్చే ఒక మార్పు, సో చీకట్లో నుంచి వెలుగులోకి మనల్ని తీసుకొచ్చే ఒక మార్పు వచ్చేసి ఈ యొక్క కృప చేయగలదండి. సో ఈ కృప మనకు తెలుసు, సౌలు గురించి తెలుసు కదా. సో సౌలు జీవితంలో సౌలు మరి ఎలాంటి వాడు, ఎంత మూర్ఖుడు, క్రిస్టియన్స్ ని చంపేసే ఒక రాజు. కానీ దేవుడు ఏం చేస్తే తనని పౌలుగా మార్చి అదే క్రైస్తవుల్ని బలపరిచే ఒక మనిషిగా తనని వాడుకున్నాడు దేవుడు కదా. మరి ఇది తప్పకుండా గ్రేస్ వల్లనే కదా సౌల్లో ఈ యొక్క యాక్షన్ చేంజ్ అయింది అంటే తప్పకుండా దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అలాగే మనము రియల్ లైఫ్ లో కూడా వీ క్యాన్ సీ మెనీ పీపుల్. సో నేను చూసిన ఒక వ్యక్తి, నేను విన్న ఒక వ్యక్తి ఏంటంటే జనరల్ బట్ నేకెడ్ అని. సో జనరల్ బట్ నేకెడ్ అని ఇతను లైబీరియన్ సివిల్ వార్, ఆ వార్ టైంలో అతను చాలా క్రూరుడు. సో అతన్ని పిలిచేదే అందరూ జనరల్ బట్ నేకెడ్ అనేసి. అంటే అప్పుడు ఏం చేసేవాడు అంటే, అతను మనుషుల్ని, సోల్జర్స్ ని, చాలా మందిని చంపేశాడు అనమాట అతను. సో సివిలియన్ వార్ లో 20,000 పీపుల్ ని ఆల్మోస్ట్ అతను చంపేశాడు. అండ్ అతను చంపేసి ఏం చేశాడంటే వాళ్ళ గుండెల్ని తినేసేవాడు అండ్ వాళ్ళ రక్తాన్ని తాగేవాడంట. సో అంత భయంకరమైన ఒక మనిషి. అతని దగ్గరికి వెళ్ళాలంటేనే భయము. అక్కడ ఎంతమంది 20,000 మందిని చంపాడు తన జీవితం. చిన్న వయసు ఫస్ట్ హత్యనే తను చేసింది 11వ సంవత్సరంలో. తనకు 11 సంవత్సరాలు ఉన్నప్పుడే మొదటి తప్పు చేశాడంట, మొదటి హత్య చేశాడు. సో ఎంత క్రూరత్వం ఉన్నదండి తనలో, ఎంత క్రూరం. 11 సంవత్సరం నుంచి అది మరి ఇంకెన్ని సంవత్సరాలు వెళ్ళిందో. బట్ వన్ డే దేవుని కృప అతని మీద ఉన్నది కాబట్టి, మరి ఎవరైనా తన గురించి ప్రార్థించారేమో, దేవుని కృప ఆ మనిషి మీద ఉన్నది కాబట్టి అతడు ఒకరోజు దేవుని ఒక విజన్ లో చూశాడు. దేవుని దర్శనంలో మన దేవాది దేవుణ్ణి ఆయన కనుగొన్నాడు, తెలుసుకొని తన జీవితాన్నే ఇప్పుడు మార్చేసుకున్నాడు. ఆ క్రూరత్వం నుంచి ఇప్పుడు మృదుత్వంగా మారి మరి దేవుని వాక్యాన్ని ప్రకటించే ఒక ఆయుధంగా ఈరోజు వాడబడుతున్నాడు. మరి ఇప్పుడు తన పేరు వచ్చేసి జోషువా మిల్టన్ బ్లేయి అని. సో జోషువా మిల్టన్ బ్లేయి అని ఈరోజు ఆయన పేరు మరి మార్చబడింది. మరి ఈ జోషువా అనే అతను ఈరోజు ఎంతో మందిని తన జీవితం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఎంతో మందిని మారుస్తున్నాడు అనమాట. సో ఇదంతా ఎలా సాధ్యం? ఒక క్రూరమైన మనుషులు రక్తము గుండెకాల్ని తినే ఒక మనిషి ఈరోజు మనుషుల్ని హృదయాల్ని మార్చగలుగుతున్నాడు అంటే అది కేవలం దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గాడ్స్ గ్రేస్. సో తనలో ఏదైతే యాక్షన్ వచ్చిందో, దేవుని విజన్ చూశాక తను మార్చుకున్నాడు అని అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆ యాక్షన్ కి హెల్ప్ చేసింది ఏంటంటే దేవుని కృప. అండ్ దెన్ వీ కెన్ సి గ్రేస్ లో GRA, దాని తర్వాత C. సో కంపాషన్. సో C ఫర్ కంపాషన్. సో కంపాషన్ అంటే మనకు తెలుసు కరుణ, జాలి, దయాభావము ఇవన్నీ కూడా కలిగి ఉంటుంది. సో గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ కంపాషనేట్. గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ కంపాషనేట్. అండ్ దట్ ఈస్ వై మనము ఏం చేస్తుంటాం, దట్ ఈస్ వై we are all in his sight. సో కరుణ, మనం అంతా కరుణింపబడ్డాం కాబట్టి మనం దేవుని దృష్టిలో ఉన్నాము. ఆ దేవుని కృప మన మీద ఉంది కాబట్టే మన మీద దేవుడు కరుణ చూపించాడు. మరి ఇంకా మనకు తెలుసు, ఇజ్రాయెల్ గురించి తెలుసు. సో దేవుడు ఆదాం హవ్వని మనకు తెలుసు కదా. సో ఆదాం హవ్వ మొదటిగా దేవుడు వారిని ఎంతో ప్రేమగా సృష్టించి తన ఊపిరిని వారిలో పెట్టి వారిని దేవుడు మరి సృష్టించాడు. అయినా కూడా ఆదాం హవ్వ ఏం చేశారు? ఒక చిన్న తప్పు, ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసి దేవుని కృపకి వారు దూరం అయిపోయారనమాట. దేవుని కృపకి దూరం అయిపోయాక దేవుడు ఏం చేశాడు? వారిని బయటికి గెంటి వేశాడు. సో ఆ ఒక ఏదైనా తోట నుంచి గెంటి వేశాడు.
అయినా కూడా దేవుని కంపాషన్ వారి మీద, దేవుడికి ఎక్కడో ఒక దగ్గర వారి మీద కరుణ ఉన్నది కాబట్టి ఏం చేసినాడు దేవుడు, వాళ్ళని ఎలా సృష్టించాలో పంపించలేదు. వారికి ఉన్న బట్టలు విప్పేసి వారికి ఒక లెదర్ బట్టలు ఇచ్చాడు దేవుడు. ఒక లెదర్ డ్రెస్ ఇచ్చేసి వారిని బయటికి పంపించి అక్కడ కూడా వారిని ఎవ్వరు ఏం హాని చేయకూడదని వారికి ఒక వాగ్దానం ఇచ్చేసి దేవుడు పంపుతున్నాడు. నిజంగా ఇదే కదా కంపాషన్ అంటే. సో దేవుడు వారు తప్పు చేశారు, దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసినా కూడా దేవుని కృప, ఆ ప్రేమ, ఆయనలో ఉన్న ఆ కరుణ, ఆ జాలి ఏం చేసిందంటే ఆదాము హవ్వని ఆ తోట నుంచి బయటికి వెళ్ళినా కూడా, ఎంత భయంకరమైన లోకంకి వెళ్ళినా కూడా వారిని అది ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. సో గాడ్స్ గ్రేస్ ఈజ్ ఆల్వేస్ కంపాషనేట్. ఇట్స్ ఆల్వేస్ కంపాషనేట్. ఆ కరుణ గల ఆ ఒక కృప, దేవుని కృప కరుణ గలదండి. అలాగే మనం చూసామంటే మళ్ళీ ఇశ్రాయేలీలు వారు తప్పులు చేస్తూ దేవునికి దూరం అయిపోయి సుమారుగా 430 సంవత్సరాలు వారు దేవునికి దూరం అయిపోయారు. అయితే ఇంకా మా వల్ల కాదు దేవుడా అని వారు చేతులు ఎత్తేసినప్పుడు ఏమైపోయింది, మళ్ళీ దేవుడు వారి మీద కరుణ చూపించాడు. ఆయన కరుణామయుడు, ఆయన కృప వారి మీద ఉన్నది కాబట్టి కృప కరుణ రూపమయ్యి మరి మోషేని దేవుడు అక్కడ పంపించి వారిని ఆ ఒక భయంకరమైన దాసత్వంలో నుంచి బయటికి తీసుకొని రాగలిగింది దేవుని కృప. సో ఇజ్రాయేలుల మీద దేవుని కృప ఉన్నది కాబట్టి దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చేస్తాడు. సో మనము ఇంకా చూసామంటే, ఇంకా ఈ జనరల్ వరల్డ్ లో, లైక్ ఇప్పుడు ఉన్న వరల్డ్ లో మనం చూసామంటే కరోనా వైరస్ అనేది చాలా మళ్ళీ ఒక స్టార్ట్ అవుతుందని వింటున్నాం. సో అది పాస్ట్ లో కూడా చాలా ఒక ఎఫెక్ట్ చూపించింది. సో అప్పుడు కూడా మరి ఈ వ్యాక్సినేషన్ అనేది ఇచ్చారు. సో హై క్లాస్ వాళ్ళు మరి కొంచెం కాస్ట్లీ మెడిసిన్స్ తీసుకున్నారు, ఇంకొంచెం బెటర్ మిడిల్ క్లాస్ వాళ్ళు సో గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది తీసుకున్నారు. సో ఇంకా లో క్లాస్ పీపుల్ కూడా మరి లో క్లాస్ పీపుల్ తీసుకున్నారు, కానీ బట్ దెర్ ఈస్ నో గ్యారంటీ. వారికి వచ్చినా కూడా వారికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వారికి అనేది ఫెసిలిటీస్ అనేది చాలా తక్కువ అన్నమాట. సో లో క్లాస్ పీపుల్ ని, సో కామన్ మ్యాన్ ని మరి గవర్నమెంట్ అనేది కొంచెము నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చేమో ఎక్కడో ఒక దగ్గర. మరి హై క్లాస్ వాళ్ళకి మాత్రం మంత్లీ చెకప్స్ చేసుకో, వాళ్ళకి ఆ శక్తి ఉంది. సో ఉంది కాబట్టి వారి ఆరోగ్యాన్ని వారు కాపాడుకోగలుగుతున్నారని మనము అనుకోవచ్చు. కానీ కామన్ మ్యాన్ కి వచ్చేసి కొంచెం నెగ్లిజెన్స్ అనేది అయిపోయింది. కానీ దేవుని దృష్టిలో ఈ దేవుని కృప ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా పెద్ద చిన్న అనేది చూసేది కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ కంపాషనేట్ ఫర్ ఎవ్రీబడి. సో కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు బ్రతుకుతున్నారు అని అంటే అది కేవలం దేవుని కృప వారి మీద ఉన్నది కాబట్టి. సో దేవుని కృప, దేవుని కరుణ ప్రతి ఒక్క మనుషుల మీద ఉంది కాబట్టి సాధారణమైన మనుషులు కూడా ఈ యొక్క కోవిడ్ నుంచి ఎంతో మంది బయటపడ్డారు. సో దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. సో మరి అబ్రహాము మరి లోతు గురించి కూడా మనకి తెలుసు కదా. సో ఈ లోకంలో మరి ఎంతో అద్భుతమైన లైక్ అప్పుడు లోతు ఏం చేశాడంటే తను వెళ్లాల్సిన ఒక స్థలాన్ని తను చూస్ చేసుకున్నాడు. ఎక్కడైతే మంచిగా కలర్ఫుల్ గా సమృద్ధి ఉందో ఆ ప్లేస్ ని తను లోటు చూస్ చేసుకున్నాడు. సో అబ్రహాం మాత్రం తన అన్ని సోఫిస్టికేటెడ్ ఉన్నా కూడా దేవుడు ఏం చేశాడంటే తనని అక్కడ వదిలేసి అన్ని బయటికి రమ్మన్నాడు అబ్రహాంని. అయితే దేవుడు అబ్రహాం ఏం చేశాడు, తను ఒక లాయల్టీ చూపించాడు. సో దేవునికి, సరే దేవుడు నువ్వు ఎక్కడ చెప్తే నేను అక్కడికి వస్తానని తను ఆ లాయల్టీ చూపించాడు కాబట్టి దేవుడు అబ్రహాంని కరుణించి ఏం చేశాడు, తను వదిలేసి వచ్చిన వాటికన్నా ఇంకా అధికమైన ఆశీర్వాదాలతో దేవుడు అబ్రహాంని ముందుకి పంపించాడు. సో అధికమైన ఆశీర్వాదాలు. సో తను ఏదైతే దేవుని కొరకు వదిలేసి వచ్చాడో, సో అప్పుడు ఏదైతే వదిలేసి వచ్చాడో దాన్ని రెట్టింపు ఆశీర్వాదాన్ని అబ్రహాం పొందుకున్నాడు. దేని వలన అంటే తను చూపించిన లాయల్టీ వల్ల దేవుని కరుణ, దేవుని కృప అబ్రహాంకి తోడుగా ఉన్నది. సో తను చూపించిన ఆ లాయల్టీకి ప్రతిఫలంగా దేవుని కృప తన మీద, దేవుని కరుణ అబ్రహాంకి ఎల్లప్పుడూ ముందు ఉన్నది, మరి తనని ఆశీర్దిస్తూ వచ్చింది. సో ఇదే మనము మరి కంపాషన్. సో దేవుని కృప ఏమేం చేసింది, మరి ఎలా అది కరుణ చూపించింది, దేవుని కృప మరి ఫర్ కంపాషన్ అనేది మరి ఎలా పనిచేస్తుంది అనేది చూసాము. మరి GRACE, ఈ అనేది మరి ఈ స్టాండ్స్ ఫర్ ఎనర్జీ. సో ఎనర్జీ, సో గ్రేస్ ఈజ్ ఆల్వేస్ అ ఎనర్జీ. సో ఇట్ ఈస్ అన్ ఎనర్జీ ఫర్ యువర్ సోల్. సో అదొక శక్తి, లైక్ ఇట్ ఎంకరేజెస్ యువర్ సోల్ to be near to God. It encourages your soul to do the will of God. It always encourages your soul
టు బీ క్లోజర్ టు గాడ్ అండ్ టు బీ సేఫ్ ఇన్ దిస్ వరల్డ్. సో ఈ గ్రేస్ అనేది, గ్రేస్ ఇట్ హ్యాస్ అ గ్రేటెస్ట్ ఎనర్జీ దట్ క్యాన్ కీప్ యూ సేఫ్, దట్ క్యాన్ కీప్ యూ క్లోజర్ టు గాడ్. సో ఆల్వేస్ నువ్వు ఎప్పుడైనా ఏదైనా కూడా నాలో మార్పు చేయాలి, నేను ఏదైనా ఒక విషయం చేయాలి అని నువ్వు అనుకున్నప్పుడు తప్పకుండా గాడ్స్ గ్రేస్ విల్ గివ్ యూ దాట్ ఎనర్జీ. సో నీలో మార్పు చేయాలి, లేదా నేను సొసైటీని మార్చాలి, లేదంటే నేను ఈ యొక్క పరిస్థితుల్ని మార్చుకోవాలి, నా జీవితంలో నేను అంధకారం నుంచి బయటికి రావాలని నువ్వు ఎప్పుడైతే ఆ ఒక విల్ పవర్ తీసుకుంటావో ఆ విల్ పవర్ ని బూస్ట్ చేసేదే దేవుని కృప. సో ముఖ్యంగా యవనస్తులు వినాల్సింది ఏంటంటే, సో మనకి 2023 నీకు ఎన్నో మరి చేదు అనుభవాలు ఇచ్చిండొచ్చు. కొన్నిసార్లు ఆ చేదు అనుభవాలకి కారణాలు మనం కూడా అయి ఉండొచ్చు. సో మీరు కూడా అయి ఉండొచ్చు, మీ జీవితాల్లో ఆ చేదు అనుభవాలకు కారణాలు మీరు కూడా అయి ఉండొచ్చు. అయితే ఈ చేదు అనుభవాలు నాకు ఇంకా వద్దు అని అనుకుంటున్న వారు ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు సీక్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ ఎవర్ లాస్టింగ్ గ్రేస్. సో ఇంతకు ముందు ఎంతో మందిని బైబిల్లో మార్చిన ఇదే కృప ఈరోజు నిన్ను కూడా మార్చగలదు, నీ పరిస్థితులను కూడా మార్చగలదు. మరి తప్పకుండా ఎందువలన ఈ యొక్క కృపని పోగొట్టుకుంటున్నాం? మరి ఇన్ని క్వాలిటీస్, మంచి మంచి క్వాలిటీస్ ఉన్న గ్రేస్, దేవుని కృప, అది ఎప్పుడు మనకి జనరస్ గానే ఉంటుంది. మనం ఎప్పుడు అడిగినా కూడా అది మనకి జనరస్ గానే దేవుని కృప, దయ అనేది జనరస్ గా ఇస్తున్నాడు. మరి దేవుడు ఎప్పుడు మనకి మరి రెస్పెక్ట్ ఇస్తానంటుంది కదా ఈ దేవుని కృప. మరి ఇంకా చూసామంటే ఇట్ ఆల్వేస్ హెల్ప్స్ యూ డూ యువర్ యాక్షన్ ఫర్ లైక్ టు చేంజ్ అనేసి మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ ఆల్వేస్ కంపాషనేట్ అని వింటున్నాం. ఇట్ ఆల్వేస్ గివ్స్ యూ ఎనర్జీ అని వింటున్నాం. అయితే ఎందువలన మరి ఈ యొక్క కృపని, మరి ఇవన్నీ ఉన్నప్పుడు నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు లేవు అని నీకు అనిపిస్తూ ఉంటే, సో మనము యెషయా 65వ అధ్యాయము 2వ వచనంలో చూస్తాము. యెషయా 65వ అధ్యాయము 2వ వచనంలో చూసామంటే, యెషయా 65వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమైనా ఉంటుందంటే, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. సో ఎవరికి ఎందువలన అంటే 2వ వచనంలో చూసామంటే, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనులని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని దేవుడు అంటున్నాడు. ఎవరి దేని వల్ల మనము దేవుని కృప పోగొట్టుకుంటున్నామంటే, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు. సో తమ ఆలోచన, మన ఆలోచన ప్రకారం మనం ఎప్పుడు వెళ్ళినా కూడా అది తప్పకుండా ఏదో ఒక లోటు అనేది ఉంటుందండి. సో తమ ఆలోచనల ప్రకారము నడిచి, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొని వారికి ఏమంటున్నాడు అక్కడ, వారి వైపు దేవుడు చేతులు చాపి ఉన్నాడంట. సో అదే ఆయన కృప. ఆయన కృప అంటే ఏంటి? ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఆయన నీ కోసం చేతులు చాపి ఆయన ప్రేమని నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి అదే కదా దేవుని కృప. కానీ దేని వల్ల నువ్వు దూరం అయిపోయి ఉన్నావంట? సో మా ఆలోచనలను అనుసరించి, ఒకవేళ నువ్వు నేను ఈరోజు మన ఆలోచనలని, మన సొంత ఆలోచనలను మనం అనుసరించి మరి చెడు మార్గములో మనం నడుస్తూ ఉంటే, ఒక్కసారి మనము దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడున్నాం మనం? ఎందుకు మనం ఈ దేవుని కృపకి పాత్రలుగా కాలేకపోతున్నాము? ఎందుకు మనం దూరం అయిపోతున్నాము దేవుని కృపకి? ఇన్ని ఆలోచన, ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న ఈ కృప నాలో ఎందుకు కార్యం చేయట్లేదు అనంటే, తప్పకుండా అది నా ఆలోచనల వల్లనే. మన ఆలోచనల వలన మనం చెడు మార్గమున వెళ్ళి దేవుని కృపని పోగొట్టుకున్న వారమై ఉన్నాము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. తప్పకుండా మనము మన తప్పులని మనము ఎప్పుడైతే మన తప్పులని మనము మరి ఆయన ముందు ఒప్పుకొని, ఈ కృప నాకు కావాలి దేవుడా, ఒకవేళ నేను ఈరోజు దూరం అయిపోయి ఉన్నానేమో నీకు అనేసి మనము రియలైజ్ అయ్యి ఆయన సన్నిధిలో వచ్చినప్పుడు, తప్పకుండా ఆయన నిన్ను మరి ఒక ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాడు. ఆయన తప్పకుండా ఆయన నిన్ను చేరదీస్తాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఈజ్ రెడీ. చేతులు చాపి ఆయన నీ కొరకు వేచి ఉన్నాడంట. సో ఆయన మాట వినకుండా శ్రమ అనుభవిస్తున్న వారిని దేవుడు శిక్షించట్లేదు. మీరు నా మాట వినట్లేదు, ఎట్లయినా వెళ్ళండి అని వదిలేయట్లేదు. ఆయన చేతులు కట్టుకొని నిలబడలేదు. బట్ ఏం చేస్తున్నాడు? మీరు మీ ఆలోచన ప్రకారం వెళ్తున్నారు, చెడు మార్గం వెళ్తున్నారు, అయినా కూడా ఇప్పటికైనా రా బిడ్డ, నా దగ్గరికి రా అని దేవుడు చేయి చాపి ఆయన ప్రేమతో మీ కొరకు వేచి ఉన్నాడు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు చేద్దాం? ఎందుకు ఆలస్యం చేయాలి?
సో ఆలస్యం చేయకూడదు. మనము ఈ యొక్క గ్రేస్, ఈ ఎవర్ లాస్టింగ్ గ్రేస్, సో నిరంతరమైన ఈ కృప మనకి తప్పకుండా కావాలి. ఈ కృప మనం పొందుకోవడం వల్ల మనం చూసామంటే చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ యొక్క పాత సంవత్సరంలో మనం ఒకవేళ ఎక్కడైనా కూడా ఈ లోకంలో ఉన్న స్ట్రెస్ వలన, ఈ లోకంలో మనుషుల వలన మనం తప్పుదారి పట్టి, మన సొంత ఆలోచనల వలన మరి తప్పుదారి పట్టి, మన సిచ్యువేషన్స్ వల్ల మనం తప్పుదారి పట్టి దేవుడి నుంచి దూరం అయిపోయామేమో. బట్ నౌ టేక్ అ రెజల్యూషన్. ఈ యొక్క సమయం ఇదే మంచి సమయం అండి, ఇదే అనుకూలమైన సమయం అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నా కృప ఇలాంటిది, నా కృప మీ కొరకు కరుణ చూపించేది, నా కృప మిమ్మల్ని బలపరిచేది, నా కృప మీకు సహాయం చేసేది అని దేవుడు ఇంకా మళ్ళీ మనకి గుర్తు చేశాడు. ఇలాంటి నా కృప నీకు కావాలనా? మరి ఈ రోజు నువ్వు ఒక రెజల్యూషన్ తీసుకో. నా కృపకై నువ్వు వేడుకో. నీ ఆలోచనలు పక్కన పెట్టు. నీ ఆలోచనలు పక్కన పెట్టి నా చిత్తానుసారంగా నువ్వు నడువు, అప్పుడు నా కృప నీకు చాలును అని పౌలు ఎలాగైతే తన బలహీనతలన్నింటినీ, తన బలహీనత మనకు తెలుసు కదా, పౌలు అసలు బలహీనతలో మరి ఆయన సేవ చేస్తూ వచ్చాడు. తనని ఎవరు బలపరిచారు? తప్పకుండా గాడ్ గేవ్ దట్ ఎనర్జీ టు పాల్. మనం అన్నాం కదా, గ్రేస్. ఆ గ్రేస్ లో ఉన్న ఆ ఎనర్జీ, దేవుని కృపలో ఉన్న ఆ శక్తి వల్లనే పౌలు తన బలహీనతలో కూడా తను కృప పొందుచు దేవునితో ఇంకా తన దేవునికి ఎక్కువగా తన సేవ చేయగలిగాడు. మరి ఇంకా మనకందరికి తెలుసు మరి ఏం చేస్తాడు ఈ కృప. మరి ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఈ కృప కొరకు వేడుకున్నట్లయితే, నిన్ను నువ్వు సిద్ధపరచుకున్నట్లయితే దేవుడు ఏం చేయబోతున్నాడంటే, జస్ట్ లైక్ జోసెఫ్ ని ఎలాగైతే మనము జెనసిస్ 41 చాప్టర్ 41 to 44 చదివామంటే, సో ఆది కాండం 44 అధ్యాయం 41 అధ్యాయం 41 వచనం నుంచి 44 వరకు చూసామంటే, అక్కడ యోసేపుకి రాజు ఏం చేస్తాడంటే తన ఉంగరం తీసి యోసేపుకి తొడిగించి, నీ తర్వాతే, లైక్ నా తర్వాత ఇంకా నువ్వే, ఇంకా రాజు సీట్ అదొక్కటే డిఫరెన్స్ నీకు నాకు అన్నంత పవర్స్ ఇచ్చేసాడు అనమాట యోసేఫ్. సో దేని వల్ల కలిగింది? ఎక్కడున్నాడు యోసేఫ్ అసలు? ఆయన ఎక్కడున్నాడు? ఒక షేమ్, ఒక ప్రిజనర్, అతను ప్రిజనర్ గా ఉన్నాడు. ఒక షేమ్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్న అతన్ని ఆనర్ చేశాడు దేవుడు. ఆనర్ చేస్తే దేవుడు దేవుడు తన స్వయంగా వచ్చాడా? తన స్వయంగా వచ్చి జోసెఫ్ ని తీసుకెళ్లి రాజు దగ్గరికి తీసుకెళ్లాడా? నో. He showed his grace through another person. He showed his grace through another person who brought him before the king. So ఇంకొక పర్సన్ ద్వారా దేవుని కరుణ, దేవుని దయ, దేవుని ప్రేమ రూపంలో యోసేఫ్ కి దేవుడు కృప చూపించి, ఇంకొక మనిషి ద్వారా దేవుడు సహాయాన్ని పంపించి ఆ రాజు ముందు యోసేఫ్ నిలబెట్టినప్పుడు రాజు ఏం చేశాడు? తన చేతి ఉంగరాన్ని తీసి యోసెఫ్కి ఇచ్చాడు. సో దేవుడు ఎప్పుడైనా దేవుని కృప ఎల్లప్పుడు నిన్ను ఇట్ విల్ లిఫ్ట్ అ మ్యాన్ అప్. లిఫ్ట్ అంట. సో లిఫ్ట్ అంటే ఏం చేస్తున్నది? సడన్ గా ఇట్ విల్ టేక్ యూ అప్ టు ద నెక్స్ట్ లెవెల్ కదా. సో లిఫ్ట్ అంతే కదా, ఒక లెవెల్ నుంచి, ఒక గ్రౌండ్ నుంచి, ఒక ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్ కి తీసుకెళ్తూ ఉంటుంది. అది పైకి వెళ్తూ వెన్ యూర్ స్టిల్ ఇన్ ద లిఫ్ట్ ఇట్ కీప్స్ ఆన్ టేకింగ్ టు ద టాప్ ఆఫ్ ద ఫ్లోర్. అలాగే దేవుని కృపని నువ్వు ఈరోజు అడిగినట్లయితే, దేవుని కృపని కావాలని నువ్వు ఆశపడుతున్నట్టయితే, దేవుడు అంటున్నాడు నా కృప నిన్ను ఇట్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్. ఈ సంవత్సరం 2023 నువ్వు షేమ్ లో ఉన్నట్టయితే, ఐఎమ్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్ టు అ ఆనరబుల్ సిచ్యువేషన్. ఆనరబుల్ సిచ్యువేషన్. ఇఫ్ యు ఆర్ ఇన్ అ జాబ్ విచ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, యు సీక్ మై గ్రేస్ అండ్ నా కృపతో నేను నిన్ను నెక్స్ట్ ఇయర్ నీకు ఒక ఆనరబుల్ జాబ్ తో నేను బ్లెస్ చేయబోతున్నాను. మరి నువ్వు ఎంతో నిరీక్షణతో ఉన్నావేమో ఈ సంవత్సరం, దేవుడా ఇంకనూ నాకు పిల్లలు కలగలేదే, ఇంకనూ నాకు నా లైఫ్ లో అన్ని డిలే అవుతున్నాయే అని నువ్వు అనుకుంటూ ఉంటే, ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ యువర్ ఫెయిత్, God is going to lift you up. ఆయన లిఫ్ట్ చేయబోతున్నాడు. యోసేఫ్ ఎలాగైతే తన ఫెయిత్ ని కాపాడుకుంటూ వచ్చాడో ఒక్క రోజు దాని ఫలం చూశాడు. సో ఆ ఫెయిత్ వలన దేవుని కృపని నువ్వు పొందుకుంటూనే ఉంటావు. నీ ఫెయిత్ ఎంత బలపడుతుందో దేవుని కృప కూడా అంతే బలపరచబడుతుంది నీలో. సో ఇంకా మనం చూసామంటే ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనం, మరి 7వ అధ్యాయం 1వ వచనంలో చూసామంటే దేవుని కృప మనల్ని విడుదల చేసేదిలా ఉంది. సో ఇట్ విల్ డెలివర్ యూ. నోవా, అక్కడ మనం ఆది కాండం 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో చూసామంటే, నోవా కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? బోట్ ఎక్కమన్నాడు అనమాట దేవుడు. సో బోట్ ఎక్కమన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని నేను ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ, ఐఎమ్ గోయింగ్ టు కీప్ యూ సేఫ్.
నువ్వు నా కృప పొంది ఉన్నాము, నువ్వు ఆ ఒక ఓడని ఎక్కువ అనేసి అన్నాడు. సో అంటే గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ యూ, ఆయన విడుదల ఇవ్వబోతున్నాడు. నీ చుట్టూ జరగబోయే పరిస్థితులు నీకు తెలియదు, అది ఎంత భయంకరం. అసలు నోవాకి తన చుట్టూ ఏం జరిగిందో కూడా తెలీదు. ఆ ఓడలో ఎక్కి కూర్చున్నాడు అంతే. చుట్టూ ఎలా వర్షం పడింది, ఎక్కడి నుంచి వర్షం పడింది, ఎవరు మునిగిపోయారు, ఎవరు చనిపోయారు, తనకు తెలిసిన స్నేహితులు కూడా ఎంతో మంది ఉండింటారు, అందరు ఎలా కొట్టుకుపోయారు, ఏమీ కూడా తనకి తెలియదు. ఏం చేశాడు దేవుడు, నువ్వు లోపలికి ఎక్కువ అంతే. సో నీకు అనవసరం, నీ సిచ్యువేషన్స్ భయంకరంగానే ఉండబోతున్నాయి, సో యు జస్ట్ గెట్ ఇన్ టు ద బోట్ అనేసి నోవాక్ అన్నాడు. సో అదే ఆ ఒక విశ్వాసం వల్లనే ఆయన దేవుని కృప పొందాడు. అక్కడ అంతమంది లోకమంతా కూడా అక్కడ ఏమైంది, మరి పాడైపోయినా కూడా ఆయన కుటుంబము రక్షింపబడింది. సో దేవుని కృప వలన రక్షింపబడతావు నువ్వు. నీ పరిస్థితులు 2023లో కొన్ని దేవుడు నీలో మార్చమంటున్నాడా? ఈ సిచ్యువేషన్ వదిలేసే, నువ్వు ఈ అలవాటు వదిలేసే, నువ్వు ఇంకా మంచి అలవాటుకు వెళ్ళు, ఈ స్థలం వదిలేసెళ్ళు, ఈ జాబ్ కన్నా బెటర్ జాబ్ నేను ఇవ్వబోతున్నా నీకు అనేసి దేవుడు అంటూ ఉంటే జస్ట్ షో ఒబీడియన్స్ లైక్ నోవా. సో నోవా లాగా ఆ ఫెయిత్ తో బ్లైండ్ గా దేవుణ్ణి నమ్మాలి. మనము నమ్మినప్పుడు 2024లో దేవుని కృప నీ పట్ల ఉండి నీకు విడుదల ఇవ్వబోతుంది. అలాగే మనము హెబ్రీస్ 12 హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనంలో చూసామంటే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. సో అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగిందుము. ఆ కృప కలిగి భయభక్తులతో దేవుని ప్రీతికరమైన సేవ చేయుదుము అనేసి దేవుని వాక్యం చెబుతోంది. సో హియర్ గాడ్ గ్యారంటీస్ ద యాక్సెప్టబుల్ కింగ్డమ్ సర్వీస్. సో నువ్వు ఒకవేళ దేవుని సేవ చేస్తూ ఉంటే ఈరోజు మరి దేవునికి నీ మినిస్ట్రీలో ఒకవేళ దేవుడు అంటున్నాడు, నీవు నా కృప పొందు చాలు, నువ్వు నా కృప పొందినట్లయితే ఆ నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. సో దైవ కృప నువ్వు కలిగి ఉంటే చాలు. ఏం చేస్తావంట, వినయ భయభక్తులతో దేవుని ప్రీతికరమైన సేవ చేయడానికి దేవుని కృప నీకు సహాయపడుతుంది. సో ఏ కృప అయితే ఇక్కడ మరి ఇక్కడ చెప్తున్నారో దేవుడు, ఆయన రాజ్యమును పొందడానికి ఏ కృప అయితే నీకు సహాయపడుతుందో అదే కృప ఈ లోకంలో ఆయన రాజ్యమును కట్టుటకు నీకు సహాయపడుతుంది. మరి ఆయన సర్వీస్, ఆయన రాజ్యంలో ఆయన నీ పట్ల నువ్వు చేయాలనుకున్న మినిస్ట్రీని చేయడానికి దేవుడు నీకు సహాయపడతాడు. మినిస్ట్రీ ఎంత కష్టం ఉన్నా కూడా, సో జస్ట్ ఆస్క్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నీ మినిస్ట్రీ చేయడానికి నీకు ఒకవేళ నీ శక్తి సరిపోవట్లేదా, నీ ఆరోగ్యం లేదా, నీ దగ్గర అంత ఫినాన్స్ సరిపోవట్లేదా, లేదంటే నీకు మ్యాన్ పవర్ సరిపోవట్లేదా, ఇవన్నీ ఆలోచించకు. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలు, నువ్వు నా కృప కొరకు అడుగు, మిగతా నీకు ఏం కావాలో అవన్నీ నేను చేస్తాను. నా సర్వీస్, నేను నీ పట్ల ఉంచిన ఆ ఉద్దేశం, ఆ మినిస్ట్రీని మాత్రం నువ్వు విడవక ముందుకు తీసుకెళ్ళు అని దేవుడు ఈరోజు ప్రియ దైవజనుల మీకు గుర్తు చేస్తున్నాడు. సో 2024లో మీ మినిస్ట్రీని దేవునికి ఇంకా ఎక్కువగా నేను చేయాలి అనే ఆశపడి దేవుని కృప కొరకై అందరూ వేడుకోవాలండి. సో వేడుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట చెప్తున్నాడు. అలాగే 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, సో వాట్ దిస్ గ్రేస్ డస్ ఈజ్ ఇట్ డెస్ట్రాయ్స్ పావర్టీ. ఆ గ్రేస్ అనేది ఏం చేస్తుందంటే అది ఇట్ విల్ డెస్ట్రాయ్ ద పావర్టీ, పేదరికాన్ని తీసివేస్తుంది. ఎలాగంటే యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురా అని అంటున్నారు. అక్కడ 2 కొరింథీయులలో పౌలు అడుగుతున్నాడు, యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురా, మీకు తెలుసా ఆయన కృప ఎంత గొప్పదో, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అనేసి దేవుని వాక్యం చెబుతుంది. అంటే ఆయన ధనవంతుడు అయ్యుండి కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, మనము ధనవంతులు అవడానికి ఆయన దారిద్రతలోనికి దరిద్రుడయ్యాడంట. ఆయన దరిద్రుడయ్యాడు. సో మనం ధనవంతులు అవడానికి కొరకు దరిద్రుడయ్యాడు. మనం ప్రేమలో దరిద్రులు అవడానికి, మనం ప్రేమలో ఐశ్వర్యవంతులు అవడానికి ఆయన దరిద్రుడయ్యాడు. మనము మరి దయలో ఐశ్వర్యవంతులు అవడానికి ఆయన దరిద్రుడయ్యాడు. సో ఆయన మన కొరకు మనము ధనవంతులు అవడానికి కొరకు
ఆయన ఏమంటున్నాడు, మన కొరకు ఆయన దరిద్రుడయ్యాడంట. సో అంటే ఆయన మనలో ఉన్న పేదరికాన్ని, సో పేదరికం అంటే అది డబ్బులు మాత్రమే కాదు. సో మనలో ఒక్కొక్కసారి మరి కనికరంలో మనం పేదలమై ఉండొచ్చు, మనం కనికరం చూపించే వాళ్ళం కాకపోవచ్చు, ఎక్కువ మనం దయ చూపించే వాళ్ళం కాకపోవచ్చు, మనం ఇతరుల్ని క్షమించే గుణం మనలో లేకపోవచ్చు. ఇవన్నీ కూడా పావర్టీనే, స్పిరిచువల్ పావర్టీ అనేది దేవుడు చెప్తున్నాడు. సో అవన్నీ కూడా ఆయన మనలో నుంచి తీసివేస్తాడు. ఎందుకంటే ఆయన ఈ ప్రేమ అంటే ఎలా ఉంటుంది, ప్రేమ అంటే ఎలా ఉండాలి అనే ఒక మోడల్ని మనకు ఆ కల్వరి సిలువలో మనకి చూపించేశాడు. సో మనం దాన్ని చూసి మనం వీ హ్యావ్ టు అక్వైర్ దట్ అండ్ వీ హ్యావ్ టు బీ రిచ్ ఇన్ అవర్ స్పిరిట్. మనం ఆత్మలో కూడా ధనవంతులమై ఉండాలండి. అప్పుడే 2024లో మనం దేవుని కృపని అనుభవించగలుగుతాము. అలాగే మరి జాన్ 1st చాప్టర్ 16 to 18 చూసామంటే మరి కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని ఉంటుందండి. సో ఈ కృప, ఈ సత్యము సో మనకు కావాలి కదా. సో తప్పకుండా 2024లో మనము ఈ దేవుని కృపను అనుభవించాలి అని మనం ఆశపడుతున్నాం. అయితే ఈ కృప నీకు కావాలంటే ఎవరి ద్వారా కలుగుతుందని చెప్తుందండి వాక్యము, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. సో ఈ రోజు నువ్వు నేను చేయాల్సిన విషయం ఏంటి, నీకు ఈ దేవుని కృప నీకు కావాలనా, 2024 నీకు బ్యూటిఫుల్ గా మరి అద్భుతంగా ఉండాలి అని అంటే దేవుని కృప నీకు తప్పకుండా కావాలి. ఈ కృప కావాలి అని అంటే అది యేసుక్రీస్తు ద్వారానే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు నువ్వు నేను చేయాల్సిన పని ఒక్కటే, యేసుక్రీస్తుని మన హృదయంలో అంగీకరించాలి. యేసుక్రీస్తుకి నువ్వు దూరంగా వెళ్ళిపోయావా, ఈ రోజు యేసుక్రీస్తు వద్దకి రా. ఆయన చేతులు చాపి నీ కొరకు వేచి ఉన్నాడు. ఆయనను అంగీకరించు, ఆయన అంగీకరించు. నీకు ఆయన తెలియకపోయిండొచ్చు, బట్ ఆయనకి నువ్వు బాగా తెలుసు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, దేవా అంగీకరిస్తున్నాను, నీ ద్వారా వచ్చే కలిగే ఆ కృప నాకు నువ్వు చూపించమని ఒక్క చిన్న ప్రార్థన నువ్వు చేసినట్టయితే ఈ చివరి దినమున 2023 మనం చివరి దినంలో చివరి క్షణంలో కూడా నువ్వు అడిగినా కూడా గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు షో హిస్ ఎవర్ లాస్టింగ్ లవ్. హీఈస్ రెడీ. దేవుడు రెడీగా ఉన్నాడు. మనమంతా ఎలాగా 2024లో మనము న్యూ ఇయర్ ని సంతోషంగా ఫేస్ చేయడానికి మనం రెడీ అవుతామో, అలాగే గాడ్ ఈజ్ ఆల్సో రెడీ. గాడ్ ఈజ్ రెడీ టు షో హిస్ ఎవర్ లాస్టింగ్ లవ్. God is ready to forgive you. God is ready to bless you and God is ready to accommodate you in his kingdom. ఆయన ఎవరిని కూడా త్రోసివేయడు. నువ్వు ఆయనకి తెలిసినా తెలియకపోయినా దేవుడు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి కానీ నువ్వు యేసుక్రీస్తుని చేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏమీ అవసరం లేదన్న ఆయనకి. నీ హృదయం, నీ విశ్వాసం, నీ హృదయం ఒక్కటి ఆయనకి ఉంటే చాలు. హీఈస్ రెడీ. నువ్వు అనుకోవచ్చు, నేను ఇంత చిన్ని చెడ్డ పనులు చేశాను 2023లో, ఇంత భయంకరమైన పని చేసి కూడా ఆయన నన్ను అంగీకరిస్తాడా? ఆయన కృప నా నుండి వెళ్ళిపోయింది కదా, అందుకే కదా నేను ఈ శ్రమలను అనుభవిస్తున్నాను, నాకు అందుకే కదా అన్ని డిలే అవుతున్నాయి, నేను ఏది నా శక్తికి మించి నేను చేయలేకపోతున్నాను, నా శక్తితో కూడా నేను కొన్ని పొందలేకపోతున్నానని నువ్వు ఈరోజు ఆలోచిస్తుంటే ఒక్క విషయం దేవుడు గుర్తు చేస్తున్నాడు. నాకు తప్పిపోయిన కుమారుడు గురించి తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడు ఎలా వచ్చాడు? నీట్గా డ్రెస్ అయి రాలేదు. వెళ్లేటప్పుడు రాజబట్టలు, మరి మంచి మంచి బట్టలు వాళ్ళ తండ్రి ఇప్పించిన మంచి కాస్ట్లీ బట్టలు వేసుకొని వెళ్ళాడు. మంచి మంచి సెంట్ల స్మెల్ వస్తూ ఉండిండొచ్చు. బట్ వచ్చేటప్పుడు ఎలా వచ్చాడంటే మురికి గుడ్డలతో వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు మురికి గుడ్డలతో వచ్చాడు. ఆయన దగ్గర మరి ఎన్ని రోజులైందో స్నానం చేసి తెలీదు. ఒక పందుల దగ్గర మరి ఉండి బురద అంతా, ఒంటి మీద మన్ను, మట్టి వాసన, ఎంత భయంకరంగా ఉండొచ్చండి. ఆలోచించండి. ఈ కాలంలో అయినా కూడా ఎవరైనా కుమారులు అలా వస్తే ఎవరు వెంటనే వెళ్ళి కరుసుకోరండి. అలా నోబడి విల్ గో అండ్ హగ్. అయితే అక్కడ తండ్రి ఏం చేశాడు? తనని వెంటనే దూరం నుంచే చూసి, తన దగ్గరకు వస్తున్న ఆ కొడుకుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని హత్తుకొని ముద్దు పెట్టాడంట. మన దేవుడు కూడా అలాగే వేచి ఉన్నాడు. తన చేతులు చాపి ఉన్నాడు నీ కొరకు. తన కృపని నీ పట్ల వెల్లడిపరచడానికి ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించడానికి హీఈస్ రెడీ టు ఫర్గివ్ యూ. మరి హీఈస్ రెడీ టు బ్లెస్ యూ. ప్రతి ఒక్క దీవెనలు మనకు తెలుసు దేవుని నామములోనే మనకి వచ్చాయి. సో పౌలు వీళ్ళంతా కూడా మరి దీవించారు. మన తన శిష్యుల్ని వారందరినీ కూడా దీవిస్తూ వచ్చాడు. ప్రతి ఒక్కటి
దేవుని నామంలోనే దీవిస్తూ వచ్చారు. సో ఏదైనా కూడా దేవుని నామంలో దీవించినప్పుడు ఆ దీవెనలు నీ జీవితంలో వర్క్ అవుతాయి. మరి అదే దేవుడు నిన్ను పిలిచి నేను నిన్ను దీవించడానికి రెడీగా ఉన్నానన్నప్పుడు మనం ఎందుకు ఆలస్యం చేయాలండి? మనం ఆలస్యం చేయకూడదు. వీ షుడ్ బి రెడీ టు run to him because he is ready to receive us. He is ready to forgive us. He is ready to accommodate us. So ఆయన జాన్ 14 లో అంటున్నాడు, నీకంటే ముందుగా నేను వెళ్ళి సో మన కొరకు ఏం చేస్తాడంటే ఒక సిద్ధం చేస్తాడు, ఒక స్థలాన్ని సిద్ధం చేస్తాను అంటున్నాడు. సో ఈ రోజు నువ్వు జస్ట్ చేయాల్సింది జీసస్ దగ్గరికి పరిగెత్తుకొనిరా, నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకొనిరా, నీ రక్షకుడైన యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకొనిరా. ఆయన నీకు నీ ముందు జీవితాన్ని మరణం తర్వాత కూడా ఉన్న ఆ జీవితం కొరకు ఆయన ఒక స్థలం నీ కొరకు సిద్ధపరుస్తాడు. ఆయన ఎవరిని తృణీకరించాడు, నిన్ను నన్ను అస్సలే తృణీకరించాడు. మరి ఎవరిని తృణీకరించుకున్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన అక్కడ మన కొరకు స్థలాన్ని మరి సిద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము 136 కీర్తనలో చూసామంటే నిజంగా అక్కడ ప్రతి విషయం తర్వాత ప్రతి ఒక్క లైన్ తర్వాత దేవుని కృప నిరంతరం ఉండును అనేసి మరి వింటూ ఉన్నాము. అక్కడ దేవుడు చూస్తాడు, దేవుడు దయాళుడు, మహాశ్చర్య కార్యములు చేయవాడు, జ్ఞానము కలిగిన దేవుడు, భూమిని నీళ్ల మీద పరిచినవాడు అనేసింది. సూర్యుని జ్ఞానముతో ఆయన చంద్రుణ్ణి సృష్టించినవాడు. మరి ఇజ్రాయెల్ను విడిపించిన దేవుడు, ఫరోని ఆయన శత్రువుల్ని సముద్రంలో ముంచివేసిన దేవుడు, మరి ఇంకా ప్రసిద్ధి నొందిన రాజులను హతం చేసిన దేవుడు, దీన దశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, సమస్త జీవులకు ఆహారం ఇచ్చే దేవుడు, ఆయన కృప నిరంతరం ఉండును అనేసి దేవుడు అక్కడ మనము చదువుతాము 136 కీర్తనలో. అంటే ఏంటంటే ప్రతి విషయం తర్వాత దేవుని కృప నిరంతరం ఉండును అనేసి ఒక మాట వస్తుంది. అంటే ఏంటంటే ఆయన బైబిల్లో ఏమేమి అద్భుత కార్యాలు చేశాడో ప్రతి ఒక్క విషయాలు అప్పుడు చేశాడు. అయితే అదే కృప నిరంతరం ఉంటుంది. నీ జీవితంలో నా జీవితంలో కూడా అదే కృప దేవుడు చూపించి ఇంతకు ముందు చూపించిన కృపలాగానే ముందు కూడా అదే కృప వచ్చేసి మన జీవితంలో కంటిన్యూ అవుతూ నీ నెక్స్ట్ లైఫ్ లో ఒక 2023లో నువ్వు చూసిన దేవుని కృప అది నిరంతరం ఉండబోతుంది. సో ముందు జీవితం నువ్వు మారిండొచ్చు, బట్ దేవుడు ఎన్నడూ మారలేదు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చూపించిన ఆ కృపనే ఇప్పటికీ ఆయన చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నేను చేయాల్సింది ఒకటి ఆయన తట్టుకు మనము పరిగెత్తుకొని రావడమే. ఈ 2024లో లెట్స్ టేక్ అ రెజల్యూషన్. దేవా, నేనేమి చేసినాను, నీ కృప నుండి నన్ను తొలగింపకు, నీ కృప నుండి నేను వెళ్ళిపోకూడదు, నీ కృప నుంచి నేను దూరం కాకూడదు దేవా అనే ఒక్క ప్రార్థన మనము చేసుకొని ఒక మనసులో ఒక నిర్ధారం చేసుకున్నప్పుడు ఆయన కృప మనకు సహాయపడుతుంది. దాన్ని మనం ఫాలో అవడానికి ఆయన కృపనే మనకు సహాయపడుతుందండి. సో ఒక ప్రార్థన చేసుకొని మనల్ని విన్న వాక్యం మనలో కార్యం చేయాలని, ఆ దేవుని కృప మనం పొందుకోవాలని, మన తప్పులు మనకి తెలియజేసి దేవుడు మరి ఆ తప్పుల్ని మనం తృణీకరించడానికి, ఆ తప్పుల్ని అసహించుకోవడానికి కూడా ఆయన మనకు సహాయపడాలని ఒక ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన జీవం కలిగిన తండ్రి, ప్రభువా, రాజా తండ్రి, ఇంతవరకు నువ్వు మాట్లాడావు స్వామి. నాయన నీ యొక్క కృపను బట్టి ప్రభా నువ్వు మాట్లాడావు స్వామి. దేవ కృప గురించి నువ్వు మాట్లాడావు స్వామి. దేవా నీ కృప ప్రభా మరి దయ తండ్రి కనికరం కలిగింది ప్రభానైనా, అది ప్రభానైనా మా పట్ల మమ్మల్ని బలపరిచే కృప స్వామినైనా. నీ కృప ప్రభా మమ్మల్ని మార్చగలిగేది ఒక కృప ప్రభా. ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ అస్ లార్డ్. నీ కృప స్వామి మమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకురాగలదు. మీ కృప మమ్మల్ని ప్రభా దేవ అవమానం నుంచి తండ్రినైనా మరి ఒక ఆనర్ కి తీసుకురాగలదు స్వామినైనా. దేవా నీ కృప ప్రభానైనా మేమున్న మా నిరీక్షణని బలపరచగలిగేదై ఉన్నది స్వామినైనా. ఇవన్నీ విషయాలు మాకు తెలియజేసావునైనా నీకు స్తోత్రం. అయితే ఈ కృప నుండి ప్రభా మేము ఎక్కడైనా తొలగిపోయి ఉన్నామేమో స్వామి, మమ్మల్ని క్షమించండి దేవా. మా హృదయాలతో మీరు మాట్లాడండి. మేము చేసిన ప్రభానైనా మా తప్పులు మా కళ్ళ ముందే ఉన్నాయి స్వామి. ఈ 2023లో స్వామి దేవా తెలిసి ప్రభానైనా ఇది చేస్తే నేను దేవునికి దూరం అవుతానేమో అని తెలిసి కూడా ప్రభానైనా ఎన్నోసార్లు మేము తప్పు చేసి ఉన్నాం స్వామి. మా స్నేహితుల కొరకు ప్రభా, మా స్నేహితులను సంతోషపరచడానికి కొరకు నిన్ను ఎన్నోసార్లు దుఃఖపరిచాం స్వామి, మమ్మల్ని క్షమించండి దేవా. దేవానైనా మా ఒక కుటుంబస్తుల్ని సంతోషపరచడానికి కొరకు ప్రభా నిన్ను మేము తండ్రినైనా దుఃఖపరిచాము స్వామి, మమ్మల్ని క్షమించండి స్వామి. ఎన్నోసార్లు ప్రభా మా సొంత ఆలోచనల ప్రకారంగా మేము వెళ్ళి తప్పులు చేసి
తండ్రి చెడు మార్గంలోకి వెళ్ళి ప్రభా నష్టపోయి తండ్రి కష్టపడుతూ నిన్ను దూషించాము స్వామి. నీ వల్లనే మేము ఇలా వెళ్ళామని మేము ఎక్కడైనా తండ్రి దూషించామేమో స్వామి, మమ్మల్ని క్షమించండి స్వామి. నీవు ఉచితంగా ఇచ్చిన ఈ కృపని మేము పోగొట్టుకున్నామేమో దేవా, మమ్మల్ని క్షమించండి దేవానైనా, మమ్మల్ని క్షమించండి స్వామి. దేవా, ఈ నూతన సంవత్సరంలో తండ్రి నైనా దేవా, మేము కోల్పోయిన ఈ కృప కొరకు ప్రభా వేడుకుంటున్నాం తండ్రి. దేవా, కోల్పోయిన తండ్రి ఈ కృప కొరకు వేడుకుంటున్నాం దేవా. నైనా మరి నిరీక్షణ ప్రభానైనా ఎన్నో సంవత్సరముల నుంచి ప్రభా ఎంతో మంది ప్రభానైనా నిరీక్షణ కలిగి ఉన్నారు స్వామి. దేవా, వారి యొక్క ఆరోగ్య విషయమై ప్రభా, మరి వారి యొక్క జాబ్స్ విషయంలో కానీ దేవా, మరి ఒంటరితనం విషయంలో కానీ ప్రభానైనా మరి తండ్రి పిల్లల కొరకు తండ్రి వేచి ఉన్నారేమో స్వామి నేను ఎంతో మంది. మరి తండ్రి నాయన ఇంకాను స్వామి, ఇంకా నా మినిస్ట్రీ నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, నా మినిస్ట్రీ మంచిగా డెవలప్ అవ్వాలి అని ఎంతో మంది వేచి ఉన్నారేమో దేవా. నిరీక్షణలో ప్రభా వేచి ఉన్నారు స్వామి. దేవానైనా వారందరూ ప్రభానైనా ఎక్కడ కూడా త్రొట్టిల్లకుండా ఇంకాను బలపరచబడాలి. నీ కృప అట్టి వారి మీద ఉంచండి స్వామి. నీ నిరంతరమైన కృప ప్రభ వారిని ఇంకనూ బలపరచాలి. ఇన్ని సంవత్సరాలు ప్రభా ఏ కార్యం జరగకున్నా కూడా ప్రభా ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం అనేది కోల్పోలేదు కదా ప్రభా. ఇలాగే స్వామినైనా ముందు కూడా ప్రభానైనా దేవానైనా నీ అద్భుత కార్యాన్ని వారి జీవితంలో జరిగేంత వరకు స్వామి నీ కృప వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీ కృపతో వారిని బలపరచండి స్వామినైనా. నీ కృపతో ప్రభా వారిని ఆదుకోండి స్వామినైనా. స్వామి దేవా, నీ యొక్క నైనా కృపతో వారిని బలపరచండి స్వామి. వారి జీవితాల్లో ఏవైనా ప్రభా మార్పులు జరగాలని ఉంటే స్వామి దేవ, వారికి తెలియకుండానే ప్రభా ఏవైతే వారి ఆశీర్వాదాన్ని అడ్డుకుంటున్నాయో అది వారికి తెలియచేయండి స్వామి. వారిని ప్రభానైనా నీ యొక్కనైనా కౌగిలిలో చేర్చుకోండి స్వామి. వారిని ఇంకను బలపరిచి స్వామి 2024లో ప్రభానైనా దేవా నీ కృపతో ప్రభా వారిని నడిపించండి స్వామి. నీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి స్వామి. దేవానైనా ఈ యొక్క వాక్యము స్వామి ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి ఒక్క కేటగిరీస్ ప్రభా నైనా చిన్న వయసు నుంచి ప్రభానైనా దేవా, మరి యవ్వన వయసులో ఉన్నవారు, మరి వయసులో మరి వయసైన వారు అందరినీ బట్టి కూడా ప్రార్థిస్తున్నాం స్వామి. ఈ వాక్యం ప్రతి ఒక్కరికి నైనా ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి. నైనా ఆశీర్వాదకరంగా తండ్రి వారిని బలపరిచేదిగా, వారిని తండ్రి నైనా చేయి పట్టి నడిపించేదిగా ప్రభా ఈ వాక్యం వారిలో పని చేయాలని ప్రార్థిస్తూ నీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ యేసే అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు.